Good morning all of you. It is Ashvik Educational Academy. ఈ అకాడమీ ద్వారా యూజీసీ నెట్, ఏపీ, టీఎస్ఎడ్ అండ్ గురుకుల టీచర్స్ రిలేటెడ్ పేపర్ 1 టాపిక్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో టుడేస్ అవర్ టాపిక్ ఈస్ assessment and evaluation. It is one of the topic of the teaching aptitude. Already we discussed many topics from the teaching aptitude. Today we are discussing the class 19 as a teaching assessment and evaluation. క్లాస్ 19 అంటే మనం క్లాస్ వైజ్గా వీటిని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు 19 క్లాస్లో అసెస్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే మీకు ఈ టీచింగ్ యాప్ట్యూడ్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్నిటిని కూడా క్లాస్ వైజ్గా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకంటే 1 by 1 ప్రొవైడ్ చేయడం వల్ల మీరు ఏ క్లాస్ మిస్ అయినా కానీ ఆ క్లాసు మీరు మళ్ళీ రిపీట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 17 క్లాసు మిస్ అయ్యారనుకోండి, వెంటనే 17 క్లాసు మళ్ళీ ఒకసారి మీరు రివ్యూ చేసుకొని చూసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను క్లాస్ వైజ్గా మీకు ఈ టాపిక్స్ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మీకు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ యూజీసీ నెట్ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ పేపర్ని దగ్గర పెట్టుకుంటే ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయి ఈరోజు నడుస్తున్నటువంటి టాపిక్ ఏంటి, ఆల్రెడీ ఎన్ని టాపిక్స్ అయినాయి, ఇంకా ఎన్ని టాపిక్స్ కావాలి, ఏ టాపిక్ మాకు కొంచెం క్రిటికల్గా ఉంది, ఏ టాపిక్ మాకు అర్థమైంది అనేటటువంటి విషయాలు కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. ఇంకొకటి ఏంటంటే ఈ యూజీసీ నెట్లో కొన్ని టాపిక్స్ రివైజ్ చేయడం జరిగింది, అంటే కొత్తగా వాటిని యాడ్ చేయడం జరిగింది. ఆ యాడ్ చేసినటువంటి టాపిక్స్ నుండి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి వాటిని ఇంకా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. చాలా వాటి మీద డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాటిని నేను డెప్త్గానే మీకు ఇస్తున్నాను. అంటే యాజ్ ఫర్ ద క్వశ్చన్స్ గివెన్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఓన్లీ ఐ ప్రిపేర్డ్ ద నోట్స్ అండ్ దట్ నోట్స్ ఓన్లీ ఐ ఆమ్ గివింగ్ యాజ్ క్లాసెస్. సో మీకు ప్రాబ్లం అనేది ఏం లేదు. సో ఆ రివైజ్ టాపిక్స్ని మీరు 4-5 టైమ్స్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం టాపిక్లోకి వెళ్తే అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్. కామన్లీ వీఆర్ యూజింగ్ ద అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ ఇన్ ద సేమ్ మీనింగ్, బట్ దేర్ ఈస్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ ది డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్. అంటే యాక్చువల్గా మనం కామన్గా అసెస్మెంట్ని ఇవాల్యుయేషన్ని ఒకే మీనింగ్లో వాడతాం, కానీ దీనికి కొంత డిఫరెన్స్ అనేది ఉంది. అసెస్మెంట్కి ఇవాల్యుయేషన్కి మధ్య కొంచెం డిఫరెన్స్ అనేది ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటో మనం ఆ యొక్క డెఫినేషన్స్ వాటి క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్గా ఆ డిఫరెన్స్ కానీ రిలేషన్షిప్ కానీ తెలుస్తుంది. ఫస్ట్ వీ కమ్ టు నో అబౌట్ ద అసెస్మెంట్. అసెస్మెంట్ ఈజ్ ఏ ప్రాసెస్ టు ప్లానింగ్, collecting the information, analyzing the information and reporting about the students' performance. Students' performance is called the assessment. Assessment is a process to planning, collecting the information, analyzing that information and giving report about the students' performance. దీన్ని మనం అసెస్మెంట్గా చెప్తాం. అసెస్మెంట్ అంటే ఏంటంటే ప్లానింగ్, అంటే అసెస్మెంట్ చేసే ముందు స్టూడెంట్స్కి సంబంధించిన అసెస్మెంట్ చేసే ముందు టీచర్ ఒక ప్లాన్ చేసుకోవాలి. అకార్డింగ్ టు దట్ ప్లాన్ ఈజ్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్. ఆఫ్టర్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ ఈ అనలైజింగ్ దట్ ఇన్ఫర్మేషన్, అంటే ఆ ఇన్ఫర్మేషన్ని విశ్లేషణ చేసుకోవాలి. ఆఫ్టర్ ద అనలైజింగ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రొవైడింగ్ ద రిపోర్ట్ అబౌట్ ద పర్టికులర్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్. That is called as the assessment. Then assessment అని అంటారు. Evaluation అంటే ఏంటంటే evaluation is the process to provide value judgment on an individual's performance to conduct the test or observation by the teacher. చూడండి ఇక్కడ మనకి వెరీ క్లియర్ డెఫినేషన్ ఆఫ్ దట్. evaluation is the value judgment on an individual's performance to conduct the test or observation by the teacher. అంటే ఇక్కడ ఇవాల్యుయేషన్ ఏంటంటే ఒక వాల్యూ జడ్జ్మెంట్ని ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ మీద మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ వాల్యూ జడ్జ్మెంట్ ఎలా ఇస్తాం, అంటే ఒక టెస్ట్ కండక్ట్ చేయడం ద్వారా కానీ, లేకపోతే టీచర్ ఒక స్టూడెంట్ పర్ఫార్మెన్స్ని అబ్జర్వ్ చేయడం, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ టీచర్ ఆ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ని అబ్జర్వ్ చేయడం ద్వారా కానీ దీన్ని ఇవాల్యుయేషన్ అని అంటారు. సో మరి ఇవాల్యుయేషన్కి అసెస్మెంట్కి కొన్ని సపరేట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం. యాక్చువల్గా అసెస్మెంట్ ఈస్ ద ఆన్గోయింగ్ ప్రాసెస్ and it is a
positive. It is a positive. But evaluation is the determine objects which are already planned by the teacher. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ evaluation is what determine the objects which already planned by the teacher. అంటే ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ కి కొన్ని ఆబ్జెక్టివ్స్ అని ఉంటాయి, ఉద్దేశాలు ఉంటాయి. ఆబ్జెక్టివ్స్ చూడండి, అంటే there are objectives to achieve the knowledge by the teacher for the student. That object is fulfilled by the determined by the evaluation. అంటే ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ సిస్టమ్కి, ప్రతి ఒక్క టీచింగ్కి కొన్ని ఆబ్జెక్టివ్స్ అనేవి ఉంటాయి. ఆ ఆబ్జెక్టివ్స్ని డిటర్మైన్ చేసేటటువంటి ఆ విధానాన్ని ఎవాల్యుయేషన్ అంటే హౌ మెనీ అంటే హౌ యూ achieve that goals in అంటే how many objectives you fulfilled by your training, that thing determined through the evaluation. అంటే evaluation అనేది మన ఉద్దేశాలని డిటర్మైన్ చేస్తుంది. whether you got that objectives అంటే you got that objectives or not, that determined by the evaluation. ఇంకా ఎవాల్యుయేషన్ మనం అసెస్మెంట్కి వస్తే, అసెస్మెంట్ అంటే త్రూ ద అసెస్మెంట్ వీ కెన్ ఇంక్రీజ్ ద క్వాలిటీ ఆఫ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది స్టూడెంట్. అంటే త్రూ ద అసెస్మెంట్ వీ కెన్ ఇంక్రీజ్ ద క్వాలిటీ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్. అంటే మనం అసెస్ చేయడం వల్ల అంటే ఇతర ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్, ఇఫ్ యూ అసెస్మెంట్ మీన్స్ దట్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ క్వాలిటీ, అంటే ఇంక్రీజ్ దట్ క్వాలిటీ. అంటే మనం ప్రతి క్షణం ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ లైఫ్ స్టైల్, హిస్ లెర్నింగ్ స్టైల్, ఇఫ్ యూ అబ్జర్వ్, ఇఫ్ యూ అసెస్ మీన్స్ he can increase his quality of performance. That thing we can done through the assessment. అంటే ఒక టీచర్ ప్రతి క్షణం కూడా విద్యార్థిని అసెస్ చేయడం వల్ల, అసెస్ అంటే అబ్జర్వ్ చేయడం వలన ఆ విద్యార్థి యొక్క పెర్ఫార్మెన్స్లో క్వాలిటీ అనేది పెరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇఫ్ యూ అసెస్ ద స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఎవ్రీ మూమెంట్, we can get the immediate feedback from that student. So automatically we can change the teaching methods, teaching aids and information, whatever it is suitable for the student. Then we can increase the quality of the performance of the student. చూడండి, ఇక్కడ మనం ప్రతి క్షణం స్టూడెంట్ని అసెస్మెంట్ చేయడం వల్ల ఇమీడియట్ ఫీడ్బ్యాక్ అనేది మనకు వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ ద్వారా మన టీచింగ్ మెథడ్స్ని చేంజ్ చేయొచ్చు, అంతేకాకుండా టీచింగ్ ఎయిడ్స్ని చేంజ్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ వే ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయొచ్చు. సో స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్లో క్వాలిటీ అనేది మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అంటే మరి ఇవాల్యుయేషన్ అంటే ఏంటి? ఇవాల్యుయేషన్ మీన్స్ ఇవాల్యుయేషన్ ప్రొవైడ్స్ వాల్యూ జడ్జ్మెంట్. అంటే ఎస్పెషల్లీ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ డన్ బై ద టీచర్స్ టు ప్రొవైడ్ ద వాల్యూ జడ్జ్మెంట్ ఆఫ్టర్ కంప్లీటెడ్ ద కోర్స్. అంటే ఇక్కడ మనకి సమ్మేటివ్ ఎగ్జామ్స్ అండ్ సమ్మేటివ్ 1, సమ్మేటివ్ 2 వీఆర్ కండక్టింగ్ మీన్స్ ఇన్ ద సమ్మేటివ్ హౌ మచ్ పర్ఫార్మెన్స్ కేమ్ ఫ్రమ్ ద స్టూడెంట్, దట్ వీఆర్ గివింగ్ యాజ్ ఏ వాల్యూ జడ్జ్మెంట్. అంటే ఇక్కడ మనకు ఇవాల్యుయేషన్ వల్ల ఏం తెలుస్తుందంటే ఒక విలువైన తీర్పు వెళ్ళడం జరుగుతుంది. విలువైన తీర్పు అంటే ఆ స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, హౌ ద స్టూడెంట్ పర్ఫార్మెన్స్ కెన్ బి నోన్ త్రూ ద ఇవాల్యుయేషన్. ఇవాల్యుయేషన్ ద్వారా స్టూడెంట్ పర్ఫార్మెన్స్ అనేది మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ వాల్యూ జడ్జ్మెంట్ అంటే ఏంటంటే వెదర్ దట్ స్టూడెంట్ ఈస్ ప్రమోటెడ్ ఫర్ ద నెక్స్ట్ క్లాస్ ఆర్ నాట్, దట్ ఈస్ ద వాల్యూ జడ్జ్మెంట్. అంటే మనకి ఆ రిజల్ట్ అనేది ఆ వాల్యూ జడ్జ్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. రిజల్ట్ ఏం చెప్తుందంటే వెదర్ యు ఆర్ ప్రమోటెడ్ ఫర్ ద నెక్స్ట్ క్లాస్ ఆర్ నాట్, దట్ ఈస్ ద వాల్యూ జడ్జ్మెంట్. చూడండి, ఇక్కడ మనకి అసెస్మెంట్ తీసుకుంటే అసెస్మెంట్ పిన్ పాయింట్స్ ద స్టూడెంట్స్
strength and weaknesses. Assessment pinpoints a student's strength and weaknesses. అంటే మనం ఎప్పటికప్పుడు స్టూడెంట్ అసెస్ చేస్తాం కాబట్టి వాడి స్ట్రెంగ్త్ ఏంటి వాడి వీక్నెస్ ఏంటి అనేది తెలుస్తుంది. అకార్డింగ్ టు దట్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ ద స్టూడెంట్స్ ఇన్ ద ప్రాపర్ వే, ఇన్ ద ఎఫెక్టివ్. But evaluation provides end result of the student's performance. End result of the student's performance. అంటే evaluation అనేది ఒక ఆఖరి ఫలితాలు ఇస్తుంది. అంటే after completed the course, after completed the training, how much the student got the knowledge, how much the student got the education అనేది ఒక రిజల్ట్గా మనకి తెలుస్తుంది. సో అంటే త్రూ ద ఇవాల్యుయేషన్ ఆల్సో we can pinpoint that achievement of the student. We can pinpoint the achievement of the student, position of the student, status of the students. ఓకే, సో ఇక్కడ మనకి అసెస్మెంట్ అనేది క్వాలిటేటివ్. అసెస్మెంట్ ఈజ్ క్వాలిటేటివ్. ఇది మీకు ఆల్రెడీ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి క్వశ్చన్. అసెస్మెంట్ అనేది క్వాలిటేటివ్ అంటే ఇది గుణాత్మకంగా ఉంటుంది. అంటే త్రూ ద అసెస్మెంట్ వీ కెనాట్ గివ్ ద న్యూమరికల్ మెజర్మెంట్ ఆఫ్ ది టెస్ట్. అంటే త్రూ ద అసెస్మెంట్ యూ కెనాట్ గివ్ ద న్యూమరికల్ మెజర్మెంట్ ఆఫ్ ది టెస్ట్. మీరు టెస్ట్ కండక్ట్ చేయండి, లేకపోతే అబ్జర్వేషన్ చేయండి, ఏదైనా సరే దాని ద్వారా అంటే how the student is you can say, but how many marks he got that you cannot say. చూడండి, అసెస్మెంట్ అనేది క్వాలిటేటివ్ మెజర్మెంట్ అంటే ఇక్కడ మనం న్యూమరికల్ వేలో అతని యొక్క పెర్ఫార్మెన్స్ చెప్పలేము. దాన్ని క్వాలిటేటివ్ అంటాం. అంటే మనం అబ్జర్వ్ చేసినా, టెస్ట్ కండక్ట్ చేసినా ఈజ్ బెటర్, ఈజ్ వెల్, ఈజ్ సంవాట్ గుడ్ అనేది మాత్రమే చెప్పగలం, కానీ ఎన్ని మార్కులు సంపాదించుకున్నాడు అనేది చెప్పలేము. కానీ ఇక్కడ ఇవాల్యుయేషన్ ఈజ్ క్వాంటిటేటివ్. ఎందుకంటే త్రూ ద ఇవాల్యుయేషన్ we can measure the student performance in the numerical way. చూడండి, through the evaluation we can measure the students performance or achievement in the numerical way, and we can provide the numerical score of the test. స్కోర్ ఆఫ్ ది టెస్ట్. ఆ టెస్ట్లో వాడు ఎన్ని మార్కులు సంపాదించాడు అనే దాన్ని మనం మార్కుల రూపంలో చెప్పగలము. దాన్ని మనం క్వాంటిటేటివ్ అంటే యూ కెన్ గివ్ ద స్టూడెంట్ పర్ఫార్మెన్స్ in the numerical way. That is the quantitative. మన మార్క్స్ రూపంలో అంటే how many marks a student got, how much percentage he got అనేది మనం చెప్పగలం. ఇది మనకి అసెస్మెంట్కి, ఎవాల్యుయేషన్కి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్. సో ఈ రకంగా చూసుకుంటే మనకి దేర్ ఈస్ ఏ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద అసెస్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్. ఇంకొకటి మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. Assessment, and after completing the assessment the teacher start the evaluation. After completed the assessment process, the teacher starting the evaluation process, because assessment is the first place and evaluation is the second place. And according to the report of the assessment, the teacher starting the evaluation process. That is the assessment and evaluation. Okay, now we are going to know about the types of the evaluation. First, formative. Summative, diagnostic, prognostic, criteria, reference, non-reference. చూడండి, ఇక్కడ వెరీ క్లియర్ దట్ మీకు టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ లో దేర్ ఈస్ ఏ ఫార్మేటివ్
సమ్మేటివ్ వాల్యుయేషన్, డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్, ప్రాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్, క్రైటీరియా రిఫరెన్స్డ్ ఇవాల్యుయేషన్ అండ్ నామ్ రిఫరెన్స్డ్ టెస్ట్. వీటి ద్వారా మన స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ని డిఫరెంట్ వేలో మనం ఇవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. అన్నిటికంటే ముందు మనం తెలుసుకోవాల్సిందంటే ద ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ఆఫ్ ది సిసిఈ. ఈ సిసి గురించి తెలుసుకోవాలి. యాక్చువల్గా సిసి అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ వాల్యుయేషన్. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ వాల్యుయేషన్ అంటే యాక్చువల్గా మనకి ఇవాల్యుయేషన్ అనేది ఒక కంటిన్యూస్గా ఉండాలి, కాంప్రహెన్సివ్ ఉండాలి. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ వాల్యుయేషన్లో ముఖ్యంగా మనకి కంటిన్యూస్ అంటే ఏంటి? కంటిన్యూస్ మీన్స్ continuously or regularly conducting activities throughout the year in the 365 days to develop the all-rounder development of the students is called the continuous evaluation. చూడండి, అంటే continuous evaluation అంటే continuously, regularly conducting the activities throughout the year అంటే 365 days to know the students all-rounder development, to provide the all-rounder development of the student. అంటే మనం కంటిన్యూస్గా 365 డేస్ రెగ్యులర్గా వివిధ రకాలైన యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఆ యాక్టివిటీస్లో స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ దాని ద్వారా స్టూడెంట్స్లో ఆల్రౌండర్ డెవలప్మెంట్ తీసుకురావడాన్నే మనం కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ అని అంటాం. ఇది కంటిన్యూస్ అంటే ఇక్కడ మరి కంటిన్యూస్గా ఎలాంటి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాం, ఎలాంటి టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తాం. కంటిన్యూ అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఇన్వాల్వ్ ద స్టూడెంట్ ఇన్ ద కంటిన్యూస్లీ. ఇట్ మీన్స్ వాట్ అంటే కంటిన్యూస్లీ అంటే వాట్ ఎవర్ యు ఆర్ కండక్టింగ్ ద యాక్టివిటీస్ అంటే సెలబ్రేటింగ్ ద ఫెస్టివల్స్, కండక్టింగ్ ద క్విజ్ కాంపిటీషన్స్, డిబేట్ కాంపిటీషన్స్, గేమ్స్, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్, మూవింగ్ టువర్డ్స్ ది సొసైటీ అండ్ visiting the monuments, old buildings, exhibitions, these all etc. all the continuous activities conducted by the teacher to bring the all-rounder development of the students. చూడండి, అంటే మన స్కూల్లో కానీ లేకపోతే స్కూల్ బయట కానీ లేకపోతే అంటే ఏ విధంగా అయినా సరే అంటే 365 డేస్ స్టూడెంట్ని ఏదో ఒక యాక్టివిటీస్లో ఎంగేజ్ చేయడం అనే దాన్ని మనం కంటిన్యూస్ అంటాం. అంటే వీఆర్ ఎంగేజింగ్ ద స్టూడెంట్ ఇన్ ఎనీ యాక్టివిటీ in the 365 days is called as the కంటిన్యూస్. అంటే పిల్లల్ని మనం ఒకటి రాయడం చదవడమే కాదు, రాయడం చదవడంతో పాటు ఏదో ఒక యాక్టివిటీలో వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి లాక్డౌన్ నడుస్తుంది, పిల్లలందరికీ కూడా హాలిడేస్ ఇచ్చేసారు. హాలిడేస్ ఇచ్చినప్పుడు మరి వాళ్ళ యొక్క ఆ యాక్టివిటీస్లో అంటే వాళ్ళు ఆ చదవడం కానీ రాయడం కానీ ఎగ్జామ్స్, టీచర్ కన్వర్సేషన్ తినడం వీటిల్లో వాళ్ళకి ఒక బ్రేక్ అనేది పడింది. బట్ దే ఆర్ ఎంగేజ్డ్ ఇన్ డిఫరెంట్ యాక్టివిటీస్ ప్రొవైడెడ్ బై ద టీచర్. కానీ ఇప్పుడు కూడా కొంతమంది స్టూడెంట్స్ టీచర్ కండక్ట్ చేసినటువంటి టీచర్ ప్రొవైడ్ చేసినటువంటి యాక్టివిటీస్లో ఎంగేజ్ అయ్యే ఉన్నారు. ఎందుకంటే కొన్ని స్కూల్స్ ఏం చేస్తున్నాయంటే లాక్డౌన్ టైంలో కూడా అంటే ఫోన్స్ ద్వారా కానీ లేకపోతే కాన్ఫరెన్సెస్ ద్వారా టెలిఫోన్ కాన్ఫరెన్సెస్ ద్వారా కానీ స్టూడెంట్స్ని ఒక యాక్టివిటీని ఇన్వాల్వ్ చేసుకున్నాయి. అంటే మార్నింగ్ స్టూడెంట్స్ కాల్ చేసి ఐ ఆమ్ గివింగ్ వన్ ఆఫ్ ది అసెస్మెంట్ టు యూ, యూ హ్యావ్ టు కంప్లీట్ దట్ అసెస్మెంట్ అప్ టు ఈవినింగ్ అని మనం ఒక పిల్లలకి ఒక అసెస్మెంట్ ఇవ్వడం, లేకపోతే ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చి దానికి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయమనడం, లేకపోతే ఇంకేదన్నా ఒక విషయం మీద వాళ్ళకి తెలిసినటువంటి ఒక సమాచారాన్ని కలెక్ట్ చేయమనడం, లేకపోతే ఏదో ఒక యాక్టివిటీ చేయడం, ఒక బొమ్మ తయారు చేయడము, లేకపోతే ఒక యూస్ఫుల్ అయ్యేటటువంటి ఐటెం తయారు చేయడము అనే దాన్ని మనం వాళ్ళకి ఇచ్చామనుకోండి, లాక్డౌన్ టైంలో కూడా వాళ్ళు ఆ వర్క్లో ఎంగేజ్ అయి ఉంటారు. అంటే ఎక్కడ కూడా వాళ్ళ కంటిన్యూటీ అనేది మిస్ కాకుండా ఉంటుంది. ఇట్ ఈస్ ద కంటిన్యూస్ వాల్యూ, ఇట్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ ది సిసి ప్యాటర్న్. అంటే ఇది స్టూడెంట్స్ని స్కూల్ ఉన్నప్పుడే కాకుండా స్కూల్ లేనప్పుడు కూడా హాలిడేస్లో కూడా ఏదో ఒక యాక్టివిటీస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం, దాన్ని కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ అని అంటారు.
ఇక్కడ కాంప్రహెన్సివ్ నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఈ లెటర్ ఏంటంటే కాంప్రహెన్సివ్ అంటే ఆల్ రౌండర్ డెవలప్మెంట్. విచ్ ఎడ్యుకేషన్ యు ఆర్ గివింగ్, which information you are giving, that information, that education must be bring the comprehensive development of the student, like physical, mental, social, emotional and ethical. చూడండి, అంటే which education we are giving, which information we are giving, through that information the students get all the development, అంటే they get balance in that all emotions, and they have to strengthen their physical strength, they have to develop their mental capabilities, they have to get the ethical values. This all is called as the comprehensive. అంటే మనం పిల్లలకి మనం ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే మనం ఇచ్చేటటువంటి నాలెడ్జ్ కానీ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళు ఆల్రౌండర్ డెవలప్మెంట్ని తీసుకొచ్చేటట్టు ఉండాలి. అంటే మనం ఈ కాంపిటీషన్ అంటే మరి ఈ యాక్టివిటీస్ అనేది కండక్ట్ చేయడం ద్వారా పిల్లల్లో ఆటోమేటిక్గా ఆల్రౌండర్ డెవలప్మెంట్ అనేది వస్తుంది. చూడండి ఎట్లా అంటే ఇఫ్ యూ కండక్ట్ ద గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ద స్టూడెంట్స్ మీన్స్ దే గెట్ ఫిజికల్ స్ట్రెంగ్త్. And if you conduct the quiz competitions, debate competitions, they can develop the intellectual powers. If you move towards the social activities by the students, means they can get the social development. If you give opportunity to participate in the social activities, means they can develop the ethical values. So in this way we can improve the students' lifestyle and the students development. Okay, growth and development. Next part, next word ఏంటంటే ఇక్కడ ఇవాల్యుయేషన్ అంటే ఇక్కడ మనం ఇంతగా చెప్పుకున్నటువంటి మూల్యాంకనం కాకుండా ఈ సిసి పార్ట్ ఎవాల్యుయేషన్ ఎలా ఉంటుందంటే ఎవాల్యుయేషన్ మీన్స్ ద స్టూడెంట్ హిమ్సెల్ఫ్ evaluating, and if any mistakes he done means he rectifying that mistakes, and at last he can get the proper solution and correct solution of the problem is called the evaluation. అంటే ఇక్కడ evaluation చేసుకునేది ఎవరు అంటే student himself is evaluated, and if he done any mistakes means he is rectifying that mistakes, and at last he is getting the proper and right solution for the question, a solution for the problem is called the evaluation. That is called the CC pattern. ఇక్కడ మనకి దీని గురించి ఇంత చెప్పడం ఎందుకంటే అంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ టీచింగ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్ పేపర్లో ఈ యొక్క సిసి ప్యాటర్న్ గురించి కంపల్సరీ క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ మనం రీసెంట్గా కూడా ఇచ్చారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ evaluation is best for the students అని అడిగాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ evaluation is the best for the students అని అడిగాడు. అక్కడ ఫార్మేటివ్ ఇచ్చాడు, సమ్మేటివ్ ఇచ్చాడు, డయాగ్నోస్టిక్ ఇచ్చాడు, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ ఇచ్చాడు. మరి దీంట్లో ఏది బెస్ట్ అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ అనేది బెస్ట్. మీరు దాన్నే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి వెరీ ఇంపార్టెంట్ అండి, స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ కావద్దు. ఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ అనేది అక్కడ ఆప్షన్లో ఉంది అంటే మీరు కంపల్సరీ దాన్ని పిక్ పాయింట్ చేయాలి. ఒకవేళ అది లేదు అంటే అప్పుడు మనం ఫార్మేటివ్కి వెళ్ళాలి. ఎందుకు ఫార్మేటివ్కి వెళ్ళాలనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. యాక్చువల్గా ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ మీన్స్ డ్యూరేషన్ ఆఫ్ ది టీచింగ్. ద టీచర్ ఈస్ evaluating the students' performance is called the formative evaluation. ఇక్కడ డ్యూరేషన్ and the during the lecture provides by the teacher evaluates the students' performance. అక్కడ డ్యూరేషన్ అండ్ డ్యూరింగ్ రెండు వర్డ్స్ వస్తాయి. ఏ వర్డ్ వచ్చినా కానీ ఇది ఒక ట్రిక్కీ పాయింట్ అంటే ఫార్మేటివ్ అంటేనే డ్యూరేషన్ ఆర్ డ్యూరింగ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క పాయింట్ అంటే ఈ యొక్క వర్డ్ మీదనే మనం ఆన్సర్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఈ వర్డ్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం క్వశ్చన్ చేయగలం. ఈ వర్డ్ మీదనే నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ కూడా వచ్చినాయి. అంటే డ్యూరేషన్ ఆఫ్ ది క్లాస్, డ్యూరేషన్ ఆఫ్ ది టీచింగ్. The teacher evaluates the students' performance is called the formative evaluation. అంటే ఇక్కడ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఏం జరుగుతుందంటే
ఇక్కడ క్లాస్ జరుగుతున్నప్పుడు సమయంలో అంటే టీచింగ్ జరుగుతున్న సమయంలోనే టీచర్ స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ని ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ టీచింగ్ అండ్ ఇవాల్యుయేషన్ బోత్ రన్నింగ్ ప్యారలల్లీ. చూడండి, అంటే ఇది ఇయర్ ద టీచింగ్ అండ్ ఎవాల్యూషన్ బోత్ రన్నింగ్ ప్యారలల్. ఇది రెండు కూడా ప్యారలల్ గా నడుస్తుంటాయి. అంటే వన్ సైడ్ ద టీచింగ్ ఈస్ గోయింగ్ అప్ అండ్ సెకండ్ సైడ్ దట్ ఎవాల్యూషన్ ఆల్సో టేకింగ్ ప్లేస్. Okay, that is the formative. It means what? Through the formative evaluation, the teacher gets immediate feedback from the student. Immediate feedback from the student, and he can change his way of the teaching style. He can change teaching aids. He can change teaching methods to increase the quality of education to provide the students. చూడండి, ఇక్కడ ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ ద్వారా మనకి ఇంకొక మెయిన్ మెరిట్ ఏంటంటే దీని ద్వారా మనకి ఇమీడియట్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. ఇమీడియట్ ఫీడ్బ్యాక్ రావడం వల్ల మనం స్టూడెంట్స్కి టీచింగ్ మెథడ్ చేంజ్ చేయొచ్చు, లేకపోతే టీచింగ్ ఎయిడ్ చేంజ్ చేయొచ్చు. మన వే ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టైల్ ఇచ్చేటువంటి విధానాన్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అందుకనే అంటే దీన్ని ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ ఈస్ కాల్డ్ యాజ్ ద కన్స్ట్రక్టివ్ ఇవాల్యుయేషన్ బికాస్ ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ ప్రొవైడ్స్ ఇమీడియట్ ఫీడ్బ్యాక్ టు ఇంక్రీజ్ ద క్వాలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్. చూడండి, ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ని మన కన్స్ట్రక్టివ్ ఇవాల్యుయేషన్ అని కూడా అంటారు. కన్స్ట్రక్టివ్ ఇవాల్యుయేషన్ అంటే నిర్మాణాత్మకమైనటువంటి మూల్యాంకనం. నిర్మాణాత్మక మూల్యాంకనం ఎప్పుడు ఉంటుంది అంటే when you can provide the quality of information, quality of education immediately, that is called as the constructive evaluation. సో అంటే ఇక్కడ మనకి వీటన్నిటిలో కూడా బెటర్ ఏంటంటే మనకు ఒకవేళ ఇంకా ఆప్షన్లో విచ్ ఆర్ ద బెటర్ అంటే బెస్ట్ ఇవాల్యుయేషన్ ఇన్ ద ఫాలోయింగ్ అని అడిగితే మనకి ఒకవేళ సీసీ ప్యాటర్న్ లేకపోతే మాత్రం ఫార్మేటివ్ అని మీరు గమనించండి. ఫార్మేటివ్ ఎందుకంటే ఇన్ ద ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ ఆల్వేస్ అంటే కంటిన్యూస్లీ ద టీచర్ ఇవాల్యుయేట్స్ ద స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్. కంటిన్యూస్ అందుకని కంటిన్యూస్ మనకి ఇక్కడ వచ్చింది కదా, కంటిన్యూస్లీ అంటే ఇక్కడ కేవలం టెస్ట్ కండక్ట్ చేయడమే కాదు. ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ జస్ట్ అబ్జర్వేషన్, just conduct the oral test, just conduct the small slip test, it is called the formative. అంటే మనకి స్మాల్ స్లిప్ టెస్ట్ కండక్ట్ చేయడం, 5 మార్క్స్కి స్లిప్ టెస్ట్ కండక్ట్ చేయడం, లేకపోతే ఓరల్ టెస్ట్ కండక్ట్ చేయడం, లేదా స్టూడెంట్ పర్ఫార్మెన్స్ని అబ్జర్వ్ చేయడము, లేదా వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చి దాని మీద వాళ్ళని మాట్లాడమండము, లేదా ఒక 5 minutes ఇద్దరు స్టూడెంట్స్ మధ్య డిబేట్ కండక్ట్ చేయడము, ఒక క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేయడము, స్టూడెంట్స్ బయట తీసుకెళ్ళి గేమ్స్ స్పోర్ట్స్లో వాటిని ఇన్వాల్వ్ చేయడము, ఇవన్నీ కూడా మనకి ఫార్మేటివ్లో వస్తాయి. అంటే ఫార్మేటివ్ ఈజ్ రిలేటెడ్ టు ద సిసి అని కూడా గుర్తుపెట్టుకోండి. ఫార్మేటివ్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ది రిలేటెడ్ అంటే సిసి ప్యాటర్న్. ఫార్మేటివ్ వాల్యుయేషన్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ సిసి ప్యాటర్న్. సిసి ప్యాటర్న్ అంటే సిసి ప్యాటర్న్లో ఫార్మేటివ్ అనేది ఒక ఫామ్గా మనం ఒక విధానంగా మనం చెప్పుకోవచ్చు. అందుకనే మనకి సిసి ప్యాటర్న్ అనేది ఆప్షన్ లేకపోతే ఫార్మేటివ్గా మనం చెప్పుకోవచ్చు. కానీ ఒక్కరు మాత్రం గుర్తుపెట్టుకోండి, ద టీచర్ ఇవాల్యుయేట్స్ ద స్టూడెంట్స్ డ్యూరేషన్ ఆఫ్ ది టీచింగ్. ఇది మనకి ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్. ఓకే, నెక్స్ట్ సమ్మేటివ్ ఇవాల్యుయేషన్. సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ అనేది మనకి ఆఫ్టర్ కంప్లీటెడ్ ద కోర్స్ ఆర్ ట్రైనింగ్ టీచర్ టేక్స్ ద ఇవాల్యుయేషన్ ప్రాసెస్ టు నో ఎండ్ రిజల్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్. Summative evaluation means after completed the course, after completed the training, the teacher conducts the test for the evaluation to know the end result of the student. End result of the student is called the summative evaluation. Summative evaluation అంటే ఇక్కడ మనకి after completed course అంటే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత లేదా ఒక ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్స్ ఎండ్ రిజల్ట్ తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు కండక్ట్ చేసినటువంటి టెస్ట్, ఆ టెస్ట్ ద్వారా ఇవాల్యుయేషన్ చేయడం అనేది జరుగుతుంది. సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ అని అంటే సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ అంటే ఒక కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత, ఒక ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత విద్యార్థుల యొక్క
చివరి ఫలితాలు తెలుసుకోవడానికి చేసేటటువంటి మూల్యాంకనం. ఇక్కడ మనకి సమ్మేటివ్, మన ఇంతకుముందు అయితే క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్, హాఫర్లీ ఎగ్జామినేషన్స్, యాన్యువల్ ఎగ్జామినేషన్స్ ఉండేవి. ఇవన్నీ కూడా మనకి సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ కిందకే వస్తాయి. అంటే ఆఫ్టర్ కంప్లీటెడ్ ద one fourth of the session, after completed the one of the session, and after completed the total session, we are conducted the test, and through the test we are evaluating the performance of the students or achievement of the students. That is the summative. అంటే సమ్మేటివ్ ముఖ్యంగా ఏంటంటే, ముఖ్యంగా సమ్మేటివ్ గురించి చెప్పుకోవాలంటే, సమ్మేటివ్ ఇస్ ద కన్వెన్షనల్ ట్రెడిషనల్ వే ఆఫ్ ది ఇవాల్యుయేషన్. సమ్మేటివ్ ఇస్ ద కన్వెన్షనల్ ఆర్ ట్రెడిషనల్ వే ఆఫ్ ది ఇవాల్యుయేషన్. ఎందుకంటే ఇక్కడ సమ్మేటివ్లో మనకి ఒక ట్రెడిషనల్ సాంప్రదాయ పద్ధతిలో మనం క్వశ్చన్ పేపర్ తయారు చేయడం, ఆ క్వశ్చన్ పేపర్ని స్టూడెంట్స్ ఆన్సర్ చేయడం, ఆన్సర్ చేసిన టీచరు చెక్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని అందుకని దీన్ని ట్రెడిషనల్ వే లేదా కన్వెన్షనల్ వే ఆఫ్ ది ఎవాల్యుయేషన్ అని అంటారు. దీన్ని అంటే సమ్మేటివ్లో ఏంటంటే మనకి సాంప్రదాయ పద్ధతిలో క్వశ్చన్ పేపర్, కానీ ఫార్మేటివ్లో అలా కాదు. ఫార్మేటివ్ అంటే ఒక మోడర్న్ వే ఆఫ్ ది ఇవాల్యుయేషన్ అంట. ఎందుకంటే ఈరోజు మోడర్న్ వే అంటే స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ అనేది కేవలం టెస్ట్ ద్వారా కాకుండా వాడి అదర్ ఆస్పెక్ట్స్ ద్వారా కూడా ఇవాల్యుయేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో జరుగుతుంది కాబట్టి దీని ట్రెడిషనల్ వే ఆఫ్ ది ఇవాల్యుయేషన్ అని అంటారు. ముఖ్యంగా సమ్మేటివ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎండ్ ఆఫ్ ది సెషన్ ఆఫ్టర్ కంప్లీటెడ్ ద కోర్స్ ఆర్ ట్రైనింగ్ టు నో ద ఎండ్ రిజల్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్. మరి సమ్మేటివ్ టెస్ట్ ద్వారా స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్ జరుగుతుంది అంటే, ఇక్కడ మనకి ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ అనేది ఫార్మేటివ్ టెస్ట్ ద్వారా వస్తుంది. సమ్మేటివ్ ద్వారా ఏం జరుగుతుందంటే, ద టీచర్ కేమ్ టు నో ద స్టూడెంట్స్ పొజిషన్, స్టూడెంట్స్ రిజల్ట్, అండ్ అంటే ఈ కెన్ ప్రమోట్ ద స్టూడెంట్స్ అంటే నెక్స్ట్ క్లాస్. Can promote the students next class according to the scoring of the marks. అంటే ఇక్కడ సమ్మేటివ్ టెస్ట్ లో ఏం తెలుస్తుందంటే, whether the student is promoted for the next class or not, and what is the result of that student's performance. ఎందుకంటే ఇక్కడ మనకి ఇమీడియట్ ఫీడ్బ్యాక్ అనేది ఉండదు. ఎందుకంటే కంప్లీట్ అంతా కోర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం టెస్ట్ కండక్ట్ చేస్తాం కాబట్టి జస్ట్ వీ కెన్ give the value judgment that whether the student is promoted for the next class or not. Okay, that is the summative. Next, diagnostic evaluation. తెలుసుకున్నట్టే డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు. ఈ క్వశ్చన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి యూజీసీ నెట్ ఎగ్జామినేషన్లో, సెట్ ఎగ్జామినేషన్లో, గురుకుల ఎగ్జామినేషన్లో కూడా ఇవ్వడం జరిగింది. డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే, ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది కోర్స్ or in the beginning of the class. చూడండి, diagnostic test is conducted in the beginning of the course or in the beginning of the new class. అంటే ఇక్కడ ఒక న్యూ క్లాస్, ఒక కొత్త తరగతిని మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు లేదా కొత్త కోర్సు స్టార్ట్ చేసే ముందు డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకి స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత పిల్లలు నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు. 4th నుండి 5th కి, 5th నుండి 6th కి అలా వెళ్తారు. అప్పుడు మనం స్టార్టింగ్ ఆఫ్ ది కోర్స్ ద టీచర్ ఈస్ కండక్టింగ్ ద డయాగ్నోస్టిక్ టెస్ట్ అండ్ డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ టు నో ద previous knowledge of the students, because the present knowledge is linked with the previous knowledge. According to the previous knowledge, the teacher is providing the present knowledge. చూడండి, అంటే డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది ఎందుకు కండక్ట్ చేస్తాము అంటే, 4th నుంచి 5th వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఆ 4th క్లాస్లో వాళ్ళు ఎలాంటి పర్ఫార్మెన్స్ కలిగి ఉన్నారు, ఎంత నాలెడ్జ్ కలిగి ఉన్నారు, అంటే ప్రీవియస్లీ వాళ్ళు ఎంత నాలెడ్జ్ కలిగి ఉన్నారు, దేని గురించి వాళ్ళకి తెలుస్తుంది అనే దాని గురించి తెలిస్తే మనం ప్రజెంట్ ఏమి ఇవ్వాలనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. అంటే వాళ్ళు ప్రీవియస్ నాలెడ్జ్ తెలుసుకోవడం కోసం మనం ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. ఇంకా మనకి అంటే ఇఫ్ యూ గో డీప్లీ అబౌట్ ద డయాగ్నోస్టిక్ టెస్ట్ మీన్స్, డయాగ్నోస్ మీన్స్ నివారణ. డయాగ్నోస్టిక్ అంటే మనకి ఇక్కడ డయాగ్నోస్ చేయడం అంటే టు నో ద డ్రాబ్యాక్స్ ఆఫ్ ది స్టూడెంట్స్, ప్రాబ్లమ్స్ ఆఫ్ ది స్టూడెంట్. డయాగ్నోస్ అంటే టీచర్కి మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మనల్ని డయాగ్నోస్ చేస్తారు. డయాగ్నోస్ చేయడం అంటే ఏంటి, ఆ
అసలు మనకు వచ్చినటువంటి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం సంబంధించినటువంటి రీజన్ తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. దాన్ని మనం డయాగ్నోస్టిక్ అంటాం. ఇక్కడ సేమ్ యాజ్ ఇన్ ద క్లాస్ రూమ్ ఆల్సో ద టీచర్ ఈస్ డయాగ్నోసింగ్ ద స్టూడెంట్స్ టు నో problems and know reasons for the problems of the students. To know the reasons for the problems of the students. అంటే టీచర్ పిల్లల్ని డయాగ్నోస్ ఎందుకు చేస్తాడు అంటే ఏదైతే ప్రాబ్లం పిల్లలు ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లంకి వెనుకున్నటువంటి రీజన్స్ తెలుసుకోవడానికి. ముఖ్యంగా చెప్పాలంటే త్రూ ద డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ ద టీచర్ కేమ్ టు నో ద రీజన్స్ ఆఫ్ ది ప్రాబ్లం విచ్ ఫేస్డ్ బై ద స్టూడెంట్స్ అండ్ he is providing the remedial teaching for the student, those who have the drawbacks, those who have the problems, those who academically backward. రెమెడియల్ క్లాస్ ఈ రెమెడియల్ క్లాస్ అనే దాని మీద కూడా మనకు మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వస్తున్నాయి. దీన్ని కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక చిన్న వర్డ్ ఇది. వర్డ్ అంటే ఇక్కడ మన డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ అనేది దేనికి దారితీస్తుందని అడిగాడు. అంటే డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ అంటే డైరెక్టెడ్ టువర్డ్స్ ద రెమెడియల్ క్లాస్. అంటే ఇక్కడ డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ అనేది రెమెడియల్ క్లాస్ కి ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఎలా అంటే త్రూ ద డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ ద టీచర్ కేమ్ టు నో ద reasons for the problems which faced by the students. It means the student those who are academically backward. And for them the teacher is providing the remedial class. అంటే ఇక టీచర్ డయాగ్నోస్ చేయడం వల్ల స్టూడెంట్స్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. అంతేకాకుండా ఆ స్టూడెంట్స్ లో ప్రాబ్లమ్స్ ఎందుకున్నాయి అనేవి కూడా తెలుస్తాయి. ఎందుకున్నాయని తెలిసిన తర్వాత ఆ యొక్క రీజన్స్ అంటే ఆ రీజన్స్ని అంటే ఓవర్కమ్ చేయడానికి ఆ రీజన్స్ని డిలేట్ అంటే ఆ ప్రాబ్లంకు ఉన్నటువంటి కారణాలు డిలేట్ చేయడానికి టీచర్ రెమెడియల్ క్లాస్ని ప్రొవైడ్ చేస్తాడు. రెమెడియల్ క్లాస్లో మరి ఏం నేర్పిస్తారు? రెమెడియల్ క్లాస్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు అంటే రెమెడియల్ క్లాస్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ ద స్కూల్ క్యాంపస్ ఆఫ్టర్ కంప్లీటెడ్ ద స్కూల్ అవర్స్ వితౌట్ ఫీజ్. చూడండి, రెమెడియల్ క్లాస్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే ఆఫ్టర్ కంప్లీటెడ్ ద స్కూల్ అవర్స్ ఇన్ ద స్కూల్ క్యాంపస్ ఓన్లీ వితౌట్ టేకింగ్ ఎనీ ఫీజ్. ఫీజ్ తీసుకోకుండా మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికి కండక్ట్ చేస్తాం? దోస్ స్టూడెంట్స్ ఆర్ అకాడమికల్లీ బ్యాక్వర్డ్. అకాడమికల్లీ బ్యాక్వర్డ్ అంటే విద్యాపరంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో అది డయాగ్నోస్ చేయడం వల్ల మనకి తెలుస్తుంది. అంటే ఇక్కడ మనకి ఇంకొకటి కూడా మనకి చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఎందుకంటే మీకు క్వశ్చన్ బేస్డ్గానే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇవంతా ఎందుకు చెప్పడం అని మీరు అనుకోవచ్చు, కానీ ఇదంతా తెలుసుకోవడం వల్లే మనం ఆన్సర్ చేయడానికి మనకి చాలా ఈజీ అవుతుంది. డయాగ్నోస్టిక్ అంటే ఏంటంటే దీనికి ఒక చిన్న పాయింట్. డయాగ్నోస్టిక్ అంటే రాంగ్ ఆన్సర్స్ అంటారు. డయాగ్నోస్టిక్ అంటే రాంగ్ ఆన్సర్స్. ఈ రాంగ్ ఆన్సర్స్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. In the diagnostic evaluation, the teacher concentrates on the wrong answers which are given by the students. In the diagnostic evaluation, the teacher concentrates on the wrong answer which are given by the students. అంటే ఇక డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ లో టీచరు దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు అంటే స్టూడెంట్స్ ఇచ్చినటువంటి రాంగ్ ఆన్సర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు. ఆ రాంగ్ ఆన్సర్స్ ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక టీచర్ 10 క్వశ్చన్స్కి టెస్ట్ పెట్టారు. దాంట్లో 7 ఆన్సర్స్ ఒక అబ్బాయి రాంగ్ చేశాడు, 3 ఆన్సర్స్ మాత్రమే రైట్ చేశాడు. ఇప్పుడు టీచర్ దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే 7 ఆన్సర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇది ఏంటి అంటే 7 ఆన్సర్ కాన్సన్ట్రేషన్ చేయడం అంటే ఇప్పుడు టీచరు 7 ఆన్సర్స్ ఎందుకు రాంగ్ చేశారు, ఆ రాంగ్ చేయడానికి గల కారణం ఏంటి అని తెలుసుకుంటే ఆ 7 ఆన్సర్స్ రైట్ చేసేటటువంటి విధానం ఏంటి, ఆ రైట్ చేసే విధానం అంటే రైట్ చేసే విధంగా విద్యార్థిని ఏ విధంగా మనం తయారు చేయాలి అనేది ఈజీ అవుతుంది. ఇది ప్రాసెస్. ఓకే, అర్థమైందా? ఇక్కడ మనకి అంటే ఇన్ ద డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ ద టీచర్ కాన్సన్ట్రేట్ ఆన్ ద రాంగ్ ఆన్సర్ విచ్ ఆర్ గివెన్ బై ద స్టూడెంట్స్. ఇక ఇది డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్. తర్వాత మనకి ప్రాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ అంటే ఇది డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్కి డిఫరెంట్ అంటే ఆపోజిట్గా ఉంటుంది. ఇక్కడ మనం ఏమనుకున్నాం, ఇన్ ద డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ టీచర్ రాంగ్ ఆన్సర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు.
In the prognostic evaluation, the teacher concentrates on the right answers which are given by the students. In the prognostic evaluation, the teacher concentrates on the right answer which are given by the students. అంటే స్టూడెంట్స్ ఇచ్చినటువంటి రైట్ ఆన్సర్స్ మీద ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అయితే మరి ప్రాగ్నోస్టిక్ ఎవాల్యూషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే ప్రాగ్నోస్టిక్ ఎవాల్యూషన్ ఎప్పుడైనా కండక్ట్ చేయడం అంటే ఎనీ టైం కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రాగ్నోస్టిక్ ఎవాల్యూషన్ కండక్టెడ్ టు provide the reward and award for the students those who are more intellectual powers in the class. అంటే మన క్లాస్లో పిల్లలు చాలా తెలివిగల పిల్లలు ఉంటారు, వాళ్ళని బయటికి తీసుకురా అంటే ద టాలెంటెడ్ స్టూడెంట్స్ని బయటికి తీసుకురావడానికి కండక్ట్ చేసినటువంటి టెస్ట్ మనం ప్రాగ్నోస్టిక్ ఎవాల్యూషన్ అని అంటారు. అంటే ప్రాగ్నోస్టిక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది ముఖ్యంగా ఏంటంటే సబ్జెక్ట్ రిలేటెడ్గా కాకుండా స్టూడెంట్ ఓన్ నాలెడ్జ్ రిలేటెడ్గా ఉంటుంది. మరి అదే ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూద్దాం. 10 క్వశ్చన్స్ కండక్ట్ చేస్తే స్టూడెంట్ 7 కరెక్ట్గా రాశారు, 3 రాంగ్ రాశారు. ఇప్పుడు టీచర్ దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి? 7 కరెక్ట్ ఆన్సర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి టీచర్ కేమ్ టు నో ద పర్టికులర్ స్టూడెంట్ గివెన్ 7 answers right. 7 answers right. So the teacher praising the students in the orally by the physical. అంటే ఇక్కడ స్టూడెంట్ని టీచరు అవార్డు రివార్డ్ అంటే ఒక టాలెంట్ స్టూడెంట్ బయటికి తీసుకొచ్చి అతన్ని ఇంకా ఎంకరేజ్ చేయడం వల్ల ఆ మిగతా 3 ఆన్సర్స్ కూడా కరెక్ట్ చేసేటటువంటి అవకాశాన్ని ఆ విద్యార్థికి మనం కల్పిస్తున్నాం. అంటే టు ఎంకరేజ్ ద స్టూడెంట్స్ టు గెట్ ద మోర్ నాలెడ్జ్, మోర్ అచీవ్మెంట్ బై ద ట్రైనింగ్ ఆర్ కోర్స్. అంటే స్టూడెంట్స్ టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ని ఇంకా బాగా క్వాలిటీని పెంచుకోవడానికి, ఇంకా పర్ఫార్మెన్స్ని ఇవ్వడానికి ప్రాగ్నోస్టిక్ ఎవాల్యూషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఓకే, తర్వాత క్రైటీరియా రిఫరెన్స్ టెస్ట్. ఈ క్రైటీరియా రిఫరెన్స్ టెస్ట్ గురించి కూడా మనకి రీసెంట్ ఎగ్జామినేషన్లో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ క్రైటీరియా రిఫరెన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఎందుకంటే క్రైటీరియా రిఫరెన్స్ అంటే ఏంటి? Criteria reference means the examiner examines the individual performance based on the standardized criteria. చూడండి ఇక్కడ in the criteria test the examiner examines the individual performance based on the standardized criteria అంటే criteria which administered by the government అంటే గవర్నమెంట్ ప్రతి ఒక్క టెస్ట్కి ఒక స్టాండర్డైజ్ క్రైటీరియా అనేది తయారు చేయడం జరుగుతుంది. మనకి ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అనుకోండి, 10th క్లాస్ బోర్డు 10th క్లాస్ పాస్ కావడానికి ఒక పర్టికులర్ క్రైటీరియా పెట్టింది. అదేంటంటే 35 మార్క్స్. అది 35 మార్క్స్ అనేది ఒక క్రైటీరియా. ఏ స్టూడెంట్ 35 మార్క్స్ పొందినప్పటికీ వాడు పాస్ అయిపోతాడు. అది క్రైటీరియా. అంటే ఆ క్రైటీరియా అంటే ఏంటంటే క్రైటీరియా ప్రకారంగా ఒక స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని ఏ విధంగా మనం ఎవాల్యూట్ చేస్తాము అంటే ఒక గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి స్టాండర్డైజ్డ్ క్రైటీరియా ద్వారా ఆ వ్యక్తి యొక్క పర్ఫార్మెన్స్ మనం చూడడం జరిగింది. అంటే అండర్ దట్ క్రైటీరియా ఇఫ్ ద స్టూడెంట్ స్కోర్డ్ ద మార్క్స్ మీన్స్ వీ కన్సిడర్ దట్ ద స్టూడెంట్ ఈస్ పాస్డ్. ఓకే, అంటే ఆ క్రైటీరియా ప్రకారంగా ఆ స్టూడెంట్కి ఆ మార్క్ వచ్చినాయి అంటే ఆ స్టూడెంట్ని పాస్గా మనం కన్సిడర్ చేస్తాం. అలాగే మనకు డివిజన్స్ కూడా క్రైటీరియా రిఫరెన్స్ కిందగా వస్తాయి. డివిజన్ అంటే ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్, థర్డ్ డివిజన్. అంటే ఫస్ట్ డివిజన్కి ఒక పర్టికులర్ క్రైటీరియా అనేది ఉంది, అది 60%. అండ్ సెకండ్ డివిజన్కి 50%. బిలో 50% వస్తే దాన్ని థర్డ్ డివిజన్గా మనం కన్సిడర్ చేస్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే స్టాండర్డైజ్డ్ క్రైటీరియాస్ ఎస్టాబ్లిష్డ్ బై ద గవర్నమెంట్ ఆర్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజర్స్ ఫర్ ద లాంగ్ రన్ ఇట్ మీన్స్ వాట్ అంటే విత్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ ది టైమ్ ఇట్ నాట్ చేంజ్ విత్ ద స్టేబుల్. This criteria is always stable because with the short span of the time it is not changed. For the long run it is working for the examination performance of the students. So this is criteria.
మనం 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళకి పర్టికులర్గా ఒక పాస్ మార్క్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ పాస్ మార్క్ని మన క్రైటీరియా అంటే ఆ పాస్ మార్క్ వస్తే వాడు క్వాలిఫైడ్ అవుతాడు. అట్లాగే మనకి ఈ డివిజన్స్ కూడా క్రైటీరియా కిందకే వస్తాయి. తర్వాత మనం నామ్ చేసుకున్న తర్వాత ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇక్కడ నామ్ రిఫరెన్స్ టెస్ట్. నామ్ రిఫరెన్స్ టెస్ట్ అంటే అండర్ ద నామ్ రిఫరెన్స్ టెస్ట్ ఎగ్జామినర్ ఎగ్జామినేస్ ద స్టూడెంట్ పర్ఫార్మెన్స్ compared with the other students performance those who are in his group. చూడండి ఇక్కడ వేరే ఇంకోసారి చెప్తాను, కొంచెం క్రిటికల్గా ఉంటుంది సెంటెన్స్. అండర్ ద నామ్ రిఫరెన్స్ టెస్ట్ ద ఎగ్జామినర్ ఎగ్జామిన్స్ ద ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ టు కంపేర్ ద and other members of the performance those who are that students group, that individuals group. That is the norm reference. అంటే ఇక్కడ నామ్ రిఫరెన్స్ టెస్ట్ ద్వారా ఏంటంటే ఒక ఎగ్జామినర్ ఒక ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే ఆ స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ని మిగతా స్టూడెంట్ పెర్ఫార్మెన్స్తో కంపేర్ చేయడం జరుగుతుంది. ఆ స్టూడెంట్స్ కూడా ఆ స్టూడెంట్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళే, ఆ క్లాస్లో చదువుతున్నటువంటి వాళ్ళే వాళ్ళ మార్క్స్తో కంపేర్ చేసి అతనికి ఏ స్టేటస్ వచ్చిందనేది, ఏ పొజిషన్ వచ్చిందనేది చెప్పడం జరుగుతుంది. దీనికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ర్యాంక్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ర్యాంక్. అంటే మనం ర్యాంక్ ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తామో ఒక స్టూడెంట్ ర్యాంక్ ప్రొవైడ్ చేయాలి అంటే ఆ స్టూడెంట్కి వచ్చినటువంటి మార్కులు బట్టి మనం ర్యాంక్ ప్రొవైడ్ చేయాలి. ఆ స్టూడెంట్ మార్క్స్ని వేరే స్టూడెంట్ మార్క్స్తో కంపేర్ చేస్తే ఆ స్టూడెంట్ మార్క్స్ మిగతా స్టూడెంట్స్ కంటే కూడా హైయెస్ట్లో ఉంటే అతనికి మనం ఫస్ట్ ర్యాంక్ అనేది ఇస్తాం. అంటే the first ranker marks are compared with the other students marks those who are in his group. వాళ్ళు అదే మిగతా వాళ్ళ మార్క్స్తో కంపేర్ చేస్తేనే వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా సెకండ్ ర్యాంక్ వచ్చిందా అనేది తెలుస్తుంది. కానీ ఇండివిజువల్ మార్క్స్ ద్వారా వాడు ఏ ర్యాంక్లో ఉన్నాడనే తెలియదు. అంటే ఇక్కడ మనకి నామ్ రిఫరెన్స్ అనేది ఏంటంటే ఇన్ ద నామ్ రిఫరెన్స్డ్ టెస్ట్ ఆఫ్ ది ఇవాల్యూషన్ చేంజింగ్ టైమ్ టు టైమ్, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్, ఎగ్జామ్ టు ఎగ్జామ్. అంటే నామ్ రిఫరెన్స్ టెస్ట్ అనేది సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకి టైం టు టైం చేంజ్ అవుతుంది, ఎగ్జామ్ టు ఎగ్జామ్ అనేది కూడా చేంజ్ అవుతుంది. మనం పిల్లల్ని చూస్తూనే ఉంటాం. ఇక్కడ ఒక ఎగ్జామినేషన్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ ఇంకొక ఎగ్జామినేషన్లో సెకండ్ ర్యాంక్ వస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అట్లాంటిది, టైం అలాంటిది. ఎందుకంటే ఇక్కడ మీ బాబుకి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామినేషన్లో మీ బాబుకి ఒక 90 మార్క్స్ వచ్చి 90% వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సెకండ్ ఎగ్జామినేషన్లో కూడా 90% వచ్చింది, కానీ సెకండ్ ర్యాంక్ వచ్చింది. దీనికి కారణం ఏంటి? ఇన్ ద సెకండ్ ఎగ్జామినేషన్ ఇన్ దట్ గ్రూప్ అదర్ స్టూడెంట్స్ గా మోర్ దెన్ ద 90%. సెకండ్ ఎగ్జామినేషన్లో ఆ గ్రూప్లో ఉన్న ఇంకొక అబ్బాయి ఇంతకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు కాబట్టి ఈ ర్యాంక్ పడిపోయింది. అంటే సేమ్ మార్క్స్ బట్ ఇస్ ర్యాంక్ గాన్ బికాస్ ఆఫ్ ద గ్రూప్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్. అంటే మన పర్ఫార్మెన్స్ అనేది మన మీద ఆధారపడకుండా మన గ్రూప్లో ఉన్నటువంటి ఇతర స్టూడెంట్స్కి ఆధారపడి ఉంటుంది. దీని ప్రకారంగా మనం ఈ డీజీసీ నెట్, సెట్, లేకపోతే 10th ఎగ్జామినేషన్, డిఎస్సి ఎగ్జామినేషన్స్, ఇలా చాలా ఎగ్జామినేషన్స్ మనం రాస్తూ ఉన్నాం. మరి ఈ ఎగ్జామినేషన్ రాసినప్పుడు మనకి క్రైటీరియా రిఫరెన్స్ కిందకి ఏం వస్తాయి, నామ్ రిఫరెన్స్ కిందకి ఏం వస్తాయి చూడండి. అంటే క్రైటీరియా రిఫరెన్స్ టెస్ట్ అన్నీ ఎలా ఉంటాయి అంటే ఒక స్టాండర్డైజ్డ్ క్రైటీరియాని బట్టి ఉంటాయి. స్టాండర్డ్ క్రైటీరియా అంటే మనకి టెట్ ఎగ్జామినేషన్ అనేది స్టాండర్డైజ్డ్ క్రైటీరియా. అంటే ఇంకా ఎవరికైతే ఆ పర్సంటేజ్ వాళ్ళు పెట్టారు, కేటగిరైజ్గా పర్సంటేజ్ పెట్టారో ఆ పర్సంటేజ్ వచ్చిన అందరు కూడా టెట్ క్వాలిఫైడ్ అవుతారు. కానీ నామ్ రిఫరెన్స్ అంటే డిఎస్సి ఎగ్జామినేషన్ అనేది నామ్ రిఫరెన్స్గా చెప్పుకోవచ్చు ఈ గ్రూపుల ఎగ్జామినేషన్స్. ఎందుకంటే మీకు పర్టికులర్ క్రైటీరియా అంటే ఏం లేదు. మీ గ్రూప్లో మీ సబ్జెక్ట్లో అందరికంటే మంచి మార్కులు మీకు వస్తే జాబ్ వస్తుంది. పర్టికులర్గా 60%, 70% అని కాదు.
50% వచ్చినా మీకు జాబ్ రావచ్చు. బట్ ఏంటంటే మీ గ్రూప్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి 50 కంటే తక్కువ రావాలి. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం బాగా చదవడం కంటే కూడా మన గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు బాగా చదవకపోతే మనకు జాబ్ వస్తుంది. సో ఇది మనకు నామ్ రిఫరెన్స్. ఇక ఈ నామ్ రిఫరెన్స్డ్ క్రైటీరియా రిఫరెన్స్ గురించి కొంచెం చెప్పుకోవాలంటే క్రైటీరియా రిఫరెన్స్డ్ టెస్ట్ ఈస్ కండక్టెడ్ ఆన్ ద బేస్డ్ ఆన్ ద స్టాండర్డైజ్డ్ criteria. Norm referenced test is conducted based on the to know the particular knowledge of the students in the different subjects. That is the norm referenced. ఇది మీకు టీచింగ్ యాప్టిట్యూడ్లో ఈ అసెస్మెంట్ ఇవాల్యుయేషన్లో అసెస్మెంట్ అంటే ఏంటి, ఇవాల్యుయేషన్ అంటే ఏంటి, ఆ ఇవాల్యుయేషన్లో డిఫరెంట్ టైప్స్ గురించి మనం తెలుసుకున్నాం. మీరు క్లియర్గా ఈ టాపిక్ గురించి మీరు నేర్చుకున్నట్లయితే మీకు 2 to 4 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దీని నుండి ఒక క్వశ్చన్ వస్తే 2 మార్క్స్ వస్తాయి, ఒకవేళ 2 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి మీకు 4 మార్క్స్ వస్తాయి. నేను చెప్పినటువంటి టాపిక్ మీదనే మీకు మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే ఇక్కడ మనకి రెమెడియల్ క్లాస్ గురించి కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అసలు రెమెడియల్ క్లాస్లో ఏం చేస్తారు అంటే టీచర్లు ఏం చేస్తారు, ఏం నేర్పిస్తారు స్టూడెంట్స్కి అంటే ఇక్కడ మనం డయాగ్నోస్ చేసిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ని రెమెడియల్ క్లాస్ తీసుకుంటాం. అక్కడ ఏం నేర్పిస్తారు అంటే ముఖ్యంగా through the remedial class the teacher improves the self learning skills in the students. Through the remedial class the teachers improves the self learning skills in the students. అంటే రెమెడియల్ క్లాస్ ద్వారా స్టూడెంట్స్లో సెల్ఫ్ లెర్నింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తారు. అంటే వాళ్ళు స్వయంగా చదువుకునేటటువంటి కెపాసిటీస్ని పెంచడం, వాళ్ళగా చదువుకోవడం, వాళ్ళకు ఒక రెగ్యులారిటీ పంక్చువాలిటీ కలిగి ఉండడం అనేటటువంటి స్కిల్స్ నేర్పించడం జరుగుతుంది. ఓకే, ఇది కూడా మనకి క్వశ్చన్గా వచ్చింది. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్. మై డియర్ స్టూడెంట్స్, యూ హ్యావ్ టు వాచ్ మై ఛానల్ అండ్ యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ అండ్ యూ హ్యావ్ టు షేర్ my channel to your friends, those who are appearing the examination of the UGC NET, SET or Gurukula examinations. ఎందుకంటే నేను చెప్పేటటువంటి టీచింగ్ యాప్టిట్యూడ్ టాపిక్ అనేది ఈ యొక్క ఎగ్జామినేషన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే లాక్డౌన్ నడుస్తున్నటువంటి సందర్భంలో పిల్లలకి ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వాళ్ళకి కొంచెం అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా క్లోజ్ ఉన్నాయి. ఫ్యాకల్టీ అందరు కూడా మనకి దగ్గరగా లేరు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు. కాబట్టి మీకు ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం యూట్యూబ్లో క్లాసెస్ వినడం. మెటీరియల్ కూడా మీకు మీ దగ్గర ఉందో లేదో, బుక్స్ కూడా అవైలబుల్గా లేవు, బుక్స్ వాళ్ళు కూడా